నమస్తే మిత్రులారా. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే, నేను చెప్పే విషయంలో కంటెంట్లో సబ్జెక్ట్ ఉందని మీకు అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. గత వారం రోజుల నుంచి అండి కోవా బన్ ఎక్కడో భాగ్యనగరం అంటే హైదరాబాద్లో ఒక 10 రూపాయలకి కోవా బన్ అమ్ముకునే వ్యక్తిని కొంతమంది అంటే ఈ హిందూ అనుకూల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఆయన్ని వచ్చి కొంచెం హెరాస్ చేసి అది హిందువులకు సంతానం కలగకుండా చేసే ఒక మందు కలిపి దాన్ని అమ్ముతున్నారని, అసలు 10 రూపాయలకి ఇందులో కల్తీ లేకుండా ఒక కోవా కొనాలంటే ఒక 100 గ్రాములు పాలకోవా అంత అయితే 100 గ్రాములు కనీసం 60-70 రూపాయలు అవుతుంది. 10 రూపాయలకు పాలకోవా ఎట్ట పెడుతున్నాం, బన్ ఎట్ట వస్తుంది, ఇది కల్తీ అని చెప్పారు. అది ఆ రోజు అయిపోతే ఆ పక్క రోజు నుంచి అతనికి అనూహ్యంగా ఇతర యూట్యూబ్ ఛానల్స్ నుంచి కానీ అనేక మంది సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, సాక్షాత్తు ఆయన నాగబాబు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు స్వయంగా వచ్చి ఆయనకు మద్దతును తెలియజేశారు. అంటే వారం రోజుల నుంచి విపరీతంగా చక్కర్లు కొడుతుంది, వైరల్ అవుతుంది. అసలు వచ్చారు, ఆయన వైరల్ అవుతుంది, అందరూ వచ్చి ఆయన పరామర్శిస్తున్నారు. ఈ పరామర్శించిన వాళ్ళు ఎవరైనా 10 రూపాయల బన్ను అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు ఉన్నారు? నాగేంద్ర బాబు గారు తింటారా, అసదుద్దీన్ ఓవైసీ గారు తింటారా, లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు? మన ఎవరైనా తెలంగాణ నుంచి వచ్చాను నేను 350 కిలోమీటర్ల నుంచి అన్నాడు. ఆయన కూడా ఎక్కడ బన్ను తాగినట్టు నాకు కనిపించలేదు వీడియోలో. ఒక బన్ను తినచ్చు కదా, వీళ్ళెవరు తినలా దాన్ని. రెండోది, అందరూ వచ్చారు, పరామర్శించారు, పలకరించారు, వెళ్ళారు, రైట్. నిజంగా పర్టికులర్గా ఆయన మైనారిటీ కాబట్టి ఇంకా మంచి మద్దతు ఇచ్చారు. అది సమాజానికి మంచి సంకేతమే. ఈ దేశంలో మైనారిటీలకు ఏదన్నా ఆపద వస్తే మెజారిటీలు ఉన్నారు, నిలబడతారు అని మంచి సంకేతం ఇచ్చాం. ఓకే, కానీ దానికి పరిష్కారం ఏంది? అవి చూపి ఇందులో కల్తీ ఉంది అని చెప్పినటువంటి ఆ ఛానల్స్ కూడా, హిందూ అనుకూలమైనటువంటి ఛానల్స్ లో కూడా బలమైన ఛానల్స్ ఉన్నాయి. అవి చెబితే నమ్మేవాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారు ఈరోజు. కొన్ని ఛానల్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి, హిందూ ఛానల్స్, హిందూ అనుకూలమైన యూట్యూబ్ ఛానల్స్. మరి వాటికి పరిష్కారం ఏంది? అయిపోయింది, వాళ్ళు స్ప్రెడ్ చేశారు, రాష్ట్రం అంతా వ్యాపించింది. రికవరీ ఎట్లా? మళ్ళా 26 కుటుంబాలు 30 కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర ప్రశ్న ఎవరు పన్ను కొనటం లేదంటున్నారు కదా, వాళ్ళకి మరి పరిష్కారం ఏంది? పరిష్కారం ఏమిటయ్యా అంటే, ఇంతమంది పెద్దలు వచ్చారు, ఇంత చేశారు, ఇంత హంగామా చేశారు, హంగామా కాదు, ఇంత మద్దతు పెరుగుతుంది, ఇంత ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇంత జరిగినప్పుడు ఆ కర్నూలు జిల్లాలో ఉండేటటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు లేరా? ప్రతి జిల్లాలో ప్రతి డివిజన్లో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి ఉంటాడు కదా. ఎంఆర్ఓ ఆఫీస్లో ఎఫ్ఐ అని ఉంటాడు, ఆయనకు కూడా అధికారం, ఎక్కడైనా తనిఖీ చేసే అధికారం. దాంట్లో క్వాలిటీ ఉందా లేదా అని, అంటే ఇంత ప్రజల్లో విస్తృతమైంది కదా. కాబట్టి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఆ బన్నుని, ఆ కోవాని హైగా ల్యాబ్ పంపించి దాని రిపోర్ట్లు చూపించి ఆథరైజ్డ్గా ఈ ఆహారం తినొచ్చు, ఈ ఆహారంలో ఎటువంటి కల్తీ లేదు, భాయ్ మీరు చేస్తున్నది మంచిది, కల్తీ లేని ఆహారాన్ని తయారు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చి, గవర్నమెంట్ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చి, ఈ రాష్ట్రంలో దీన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఇందులో కల్తీ లేదని ఒక సర్టిఫికేట్ వాళ్ళకి అందజేస్తే ఎంత భరోసా ఉంటుంది వాళ్ళకి.
భవిష్యత్తులో ఇంక వాళ్ళ మీద ఎవరు ఇలాంటి కామెంట్స్ చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఉండదు కదా. ఎవడైనా ఒకడు అలా వచ్చాడనుకోండి, ఈ సర్టిఫికేట్ చూపించి తగ్గాల చిన్న అంటారు, అంతే కదా. అసలైన పరిష్కారం చూపించే దిశగా, ఈ దిశగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఏ ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ కానీ ఈ మైనారిటీలకు మద్దతు ప్రకటించినప్పుడు వాళ్ళు ఎవరు కూడా దీన్ని టచ్ చేయాల. రావటం, భుజం మీద చేసుకోవటం, ఆయన దగ్గరికి తీసుకోవటం, వెళ్ళిపోవటం. మరి ఇదే నిజమైన పరిష్కారం అనుకుంటే దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నమస్తే.